హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఆ అప్డేట్ ఇచ్చే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఒకవేళ నిజంగా మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ దయచేసి మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మీ హెల్ప్ నాకు చాలా అవసరం. నేను మంచి రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నాను. సో ఏ ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వను. కాబట్టి దయచేసి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్తే, ప్రస్తుతం నడుస్తుంది అల్లు అర్జున్ మేనియా. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, జనాలు కలవడానికి వస్తున్నారు, పొలిటీషియన్స్ కలవడానికి వస్తున్నారు, సినిమా వాళ్ళు కలవడానికి వస్తున్నారు. సో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ టాపిక్ నడుస్తుంది. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ టాపిక్ ఇంకొకటి బయటకు వచ్చింది. అదేంటి అంటే ఇది గుడ్ న్యూస్ ఏంటి అంటే నెక్స్ట్ సినిమా మన త్రివిక్రమ్ గారు మళ్ళీ అల్లు అర్జున్తో డైరెక్ట్ చేయబోతున్నారు. సో అల్లు అర్జున్ హీరోగా AA22 అనే సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతుంది. సో దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఇంకా ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, ఏంటి స్టోరీ ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే ఏం బయటకు రాలేదు. కానీ బేసిక్గా చూసుకుంటే అల్లు అర్జున్కి మాత్రం త్రివిక్రమ్ గారు మంచి హిట్లే ఇచ్చారు. జూలై ఒక రేంజ్లో హిట్ అయింది, మంచి కామెడీ సినిమా. తర్వాత అలవైకుంఠపురం, అది కూడా ఇప్పటికీ అలవైకుంఠపురం మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, చూస్తుంటే బాగానే ఉంటుంది. సో కానీ ఇక్కడ చెప్పుకుంటే ఏంటంటే అజ్ఞాతవాసి భయంకరమైన డిజాస్టర్ త్రివిక్రమ్ గారికి. సో అదే స్టోరీని తిప్పి మళ్ళీ దాని తర్వాత అత్తారింటికి దారేది, మళ్ళీ అత్తారింటికి దారేది నుంచి సేమ్ తిప్పి మళ్ళీ అలవైకుంఠపురం నుంచి తిప్పి మళ్ళీ ఇటు వచ్చేసి గుంటూరు కారం. సో ఎటు వచ్చినా అమ్మ కోసం వెళ్ళటం, అత్త కోసం వెళ్ళటం, లేకపోతే ఫ్యామిలీలో బిజినెస్ కోసం వెళ్ళటం, మామ కోసం వెళ్ళటం, ఇదే కథని రకరకాలుగా మార్చి మన త్రివిక్రమ్ గారు జనాలకు మాత్రం పిచ్చెక్కిచ్చేస్తున్నారు. సో ఆ అదృష్టం ఏంటంటే ఈ స్టోరీని కొంత మార్పులో అత్తారింటి దారేది పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఎరగదీసింది. ఎందుకంటే సేమ్ స్టోరీని అటు ఇటు పిండి కొట్టిన స్క్రీన్ ప్లే, పవన్ కళ్యాణ్ యాక్టింగ్, తర్వాత ఇవన్నీ మాత్రం మనకు మంచి ఆ సాంగ్స్ కానీ, సో ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, సో అది మంచి సీన్స్ తోటి ఆ సినిమా మనల్ని అట్రాక్ట్ చేసింది. సో అలాగే అలవైకుంఠపురానికి వచ్చేటప్పటికి అలవైకుంఠపురం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక మంచి ఎమోషనల్గా ఒక కథ అనేది వెళ్తుంది. సో మధ్యలో ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కామెడీ అయితే ఏంటి కానీ, సో సినిమా అంటే డైలాగుల పరంగా చూసుకుంటే మన త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అంటాడు, కానీ డైలాగుల్లో అంత పెద్ద ఊపు అయితే ఏం లేదు. బేసిక్ ఎందుకు లేదు అంటే మనం ఆల్రెడీ చూసి ఎంతసేపు తిన్నా ఫుడ్ ఒక సంవత్సరం తిన్న తర్వాత ఫుడ్ మీద విరక్తి కలుగుతుంది. సో అలాగే సేమ్ ఇక డైలాగులు, త్రివిక్రమ్ గారి డైలాగుల మీద పెద్ద మోజు పోయింది. బేసిక్గా ఏంటంటే అది సేమ్ డైలాగులు రొటీన్ అయిపోయినాయి. కానీ అలవైకుంఠపురం మాత్రం చాలా, మనం ఎన్నిసార్లు చూసినా, 2 సార్లు చూసినా, 3 సార్లు చూసినా, 10 సార్లు చూసినా చూడబుద్ధి అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్ కనెక్ట్ చేయటం ఒకటి, సో ఆ ఎమోషన్స్ పండించడం ఒకటి, సో హీరో ఆ బాధని తన మనసులో దాచుకోవటం ఒకటి, ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉండడం వలన అలవైకుంఠపురం మాత్రం సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ అల్లు అర్జున్తోనే త్రివిక్రమ్ గారు సినిమా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్తోనే సినిమా అనౌన్స్ చేశారు. సో ఇంక ఇది ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం పెద్దగా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కడ మీడియాలో రాలేదు. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మళ్ళీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంకొక సినిమా రాబోతుంది. దీని ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే నేను ఇమీడియట్గా మీకు అప్డేట్ చేస్తాను. సో యాజ్ ఐ రిక్వెస్టెడ్, ప్లీజ్ ఎవ్రీవన్ కామెంట్ అండ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు అదర్స్. సో వేరే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే నాకు లైక్ పడేయండి. థ్యాంక్ యూ సో మచ్.